మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో కాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో కాల సమయం మరి ఒకసారి సజీవులు ఎక్కడి చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు మనకు ఏర్పాటు చేయడం దినవాగభాగము త్రిత్వము తరువాతి 11వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15 నుంచి 18 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 11వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15 నుంచి 18 వచనములు ఈ విధంగా రాయబడినవి. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తుల నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలో నడిచిన వారము. భక్తుడైన దానియేలు యెహోవా సన్నిధిలో దేవుని ఎదుట మానవుల యొక్క తప్పిదాలు ఎవరైతే పాపము చేశారో ఆ పాపము చేసిన వారు ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. అంటే ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణము. దేవుని మాట వినక, దేవుని ఉద్దేశాన్ని అనుసరించక, యెహోవా యొక్క ఉపదేశములను ఆలోచనలను అనుసరించక వాటిని విడిచి తిరుగువారికి శ్రమ. భక్తుడైన దావీదు తన యొక్క రాజరికాన్ని, అంటే దేవుని యొక్క పనిలో తాను ఏ విధంగా తాను గొర్రెలు మేపుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, కీర్తిస్తూ తన విశ్వాసంలో కొనసాగాడో అలాగా ప్రతివారు వారి వారి పనులలో దేవుని యందు నమ్మిక కలిగిన వారై ఉండాలి. ఇక్కడ దర్శన రూపిగా దేవుని యొక్క ఉద్దేశాలను భక్తుడు దానియేలు గుర్తు చేయుచున్నాడు. అంటే ఈ యొక్క దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి మరి 2 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మరి యెరూషలేమును గూర్చి, దాని శ్రమను గూర్చి మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలునకు నేను, అనగా యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని అంటున్నాడు. ఈ యెరూషలేము యొక్క పరిస్థితి ఏదైతే మరి యెరూషలేము యొక్క నాశనము అందు 70 సంవత్సరాలు దాని గురించిన ఆ యొక్క పరిస్థితులన్నిటినీ గుర్తు చేసుకుంటూ దేవుడు అయిన యెహోవా ఇర్మియాకు ఏదైతే తెలియజేశాడో, ఇర్మియా ద్వారా దేనికైతే బయలుపరిచాడో ఇవన్నీ గుర్తు చేస్తూ ఇక్కడ దానియేలు అంటున్నాడు, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైనే వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని అంటున్నాడు. అంటే ఏదైతే స్థిరత్వం లేదో, ఏదైతే సరైనదిగా దేవుని ఎదుట మనం నిలబడలేకపోతున్నామో దాన్ని కలిగి ఉండడం కోసం తాను ఉపవాసాన్ని ఆచరించినట్లుగా గోనెపట్ట ధరించిన వాడిగా దేవుని యొద్ద కూర్చున్నవాడే ఉన్నాడు. అంటే ఆయనతో, ఆయన ద్వారా సమస్తాన్ని తిరిగి పొందాలన్న ఉద్దేశము దానియేలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మనకి ఇవ్వబడిన ఈ యొక్క వాక్య భాగంలో ఏమనుంది? ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును బాగుగా ఐగుప్తుల నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి అంటున్నాడు. అంటే దేవుడు ఏదైతే ఆయన చేయాలని తలంచాడో ఆయన దానిని జరిగిస్తూ, ఆయన తన చిత్తాన్ని జరిగిస్తున్న విషయంలో
మరి ఎవరైతే ఆయన మాట వెనక తిరుగుబాటు చేసిన ప్రజలై ఉన్నారో వారు తిరిగి ఆయన దగ్గరికి రావాలి. కాబట్టి ఇక్కడ దానియేలు ద్వారా దేవుడు ఏమంటున్నాడు, ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి, మేమైతే పాపము చేసి చెడు నడతలను నడిచిన వారము అంటున్నాడు. అంటే మా అతిక్రమాలు మా పాపాల వల్ల మేము నీ యొద్ద నిలవలేకపోతున్నాము, నీ ప్రేమను పొందలేకపోతున్నాము, నీవు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించక మేము చెడు తలంపులు కలిగి ఉన్నాము అనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది అంటున్నాడు. అంటే మా అతిక్రమాలు మా పాపాలు మా పితరుల పాపాలు వాళ్ళు చేసిన దోషాలను బట్టి ఈ దినాన్ని మరి యెరూషలేము యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అనే విషయాన్ని దానియేలు గుర్తు చేసి చెప్తూ, యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను అంటున్నాడు. దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అంటే ఏ కోపము ఏ రౌద్రము నాశనము 70 సంవత్సరముల దాని యొక్క నాశన పరిస్థితులు ఏవైతున్నావో అవి ముగింపబడుతున్నవి. కాబట్టి దేవా, నీవు కరుణించి కాపాడి నీ ఉగ్రత నుండి నీ కోపము నుండి దాన్ని విడిపించుమని, అది ఉన్నతమైన పట్టణమై ఉన్నదని, అది మహిమ గలదైనదని దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ దానియేలు గుర్తు చేసి అంటాడు, ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దానియేలు ఏమంటున్నాడు, నీ దాసుడైన నేను నా ప్రార్థన నా విజ్ఞాపన నువ్వు ఆలకించి అయ్యా దయతో ఆ యొక్క పరిస్థితిని సరిచేయమన్నట్టుగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అందుకనే అంటున్నాడు, ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము అంటాడు. అంటే అంధకారమును తొలగించి చీకటిని తొలగించి అందులో నీ వెలుగును ప్రకాశింపచేయము అంటాడు. ఆయన తత్వము యొక్క మూర్తిమత్వాన్ని ఆయన మహిమను సమస్తాన్ని ఆ యొక్క యెరూషలేము తిరిగి మరలా పొందుకోవాలి, దేవుని యొక్క పట్టణముగా దేవుని యొక్క ఉన్నతమైన స్థలములుగా అవి పిలువబడుతున్న విధానం ఏదైతే ఉందో దాని విషయంలో దానియేలు యెహోవా సన్నిధిలో ఇట్టి రీతిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాడు. అంటాడు, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు అంటున్నాడు. నీ గొప్ప కనికరం, నువ్వు కనికరించేవాడు క్షమించేవాడు కాబట్టి నాయన నువ్వు తప్పక కనికరించి క్షమించి అయ్యా మా ప్రార్థనలు ఆలకించు అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట తాను విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే తన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన ఆ యెరూషలేమునకు తిరిగి మరలా నూతనత్వాన్ని నూతన స్థితిని దేవుడు దయచేయాలని దేవుణ్ణి దానియేలు వేడుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము అంటున్నాడు. నీ పట్టణము నీ పేరు అంటే ఆయన నామానికి అవమానం కలగకూడదు, ఆయన నామం హెచ్చింపబడాలి, ఆయన నామం అన్ని నామముల కంటే పైనామమై ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నీ దానియేలు అంటే ఒక సాధారణమైన నరుడు దేవుని సన్నిధిలో దేవునిని ఎంతగా ప్రార్థిస్తున్నాడు అంటే మానవుల యొక్క ప్రార్థన, మానవుల యొక్క విశ్వాస జీవితము, దేవుడు వారికి అనుగ్రహింపజేసిన స్థితి ఏదైతే ఉందో అది ఎంత ఉన్నతమైనదో ఇక్కడ భక్తుడైన దానియేలును బట్టి మనం గ్రహించగలం. అంటే
మనము యెహోవా సన్నిధిలో ఏది దేవుని చిత్తమైనదో దాన్ని ఎరిగి ఆ ప్రకారము మనము జీవిస్తూ ఆ విషయములో ఆ సందర్భాలలో దేవుడు ఏదైతే మన పట్ల ఆయన చేయడానికి కృతనిశ్చయత కలిగి ఉన్నాడో తిరిగి యెరూషలేము కొరకు, మరి దాని యొక్క మహిమ కొరకు, దాని యొక్క తేజస్సు కొరకు, అందులో ఉన్న సమస్తమైన దాన్ని తొలగించి నూతనపరచుమని దేవుని వేడుకుంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా మన జీవితాల్లో దేవుడు చేయబోయే మేలులతో కూడిన, దీవెనలతో కూడిన ఆశీర్వాదాలు అనే మనం తెలుసుకోవాలి. కాబట్టి నేడు మనము ఆయన సన్నిధిలో చేయవలసింది ఏంటంటే, మనము యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. దేవుని పట్టణము కొరకు ప్రార్థన చేయాలి. అది ఉన్నతమైన స్థలము కాబట్టి ప్రార్థన చేయాలి. ఆయన నామం పెట్టబడిన స్థలము కాబట్టి ప్రార్థన చేయాలి. అంటే ఎప్పుడైతే మనం యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు ఆలకించి, ఆనాడు దానియేలు ఏదైతే దేవుని సన్నిధిలో తాను వేడుకుంటూ ఆయన అంటున్నాడు, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము అంటున్నాడు. కాబట్టి ఆయన కనుదృష్టి ఆ పట్టణం మీద ఉండాలంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారమైనప్పుడు ఆయన దృష్టి మన మీద ఆయన నిలుపుతాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట ఆయనతో సహవాసము కలిగిన వారముగా, ఆయనకి కోపము దుఃఖము తెప్పించక ఆయన నీతిని న్యాయమును అనుసరించి ఆయన సత్యమందు జీవిస్తూ సర్వసత్యములో ఆ ఉన్నతమైన మహిమలో ప్రభుతో పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించేవారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తులైన దానియేలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన నీ సన్నిధిలో నిలిచి ప్రార్థిస్తూ, అయా యెరూషలేము యొక్క క్షేమము కొరకు, అయా అది నీ నామము పేరట పెట్టబడిన పట్టణము కాబట్టి నీకు మహిమ కలుగునట్లుగా ఆనాడు నీ భక్తుడైన దానియేలు చేసిన విజ్ఞాపనను బట్టి వందనాలు. అయా అల్పులము యోగ్యులమైన మేము నేడునైనా నీ వాక్యము ద్వారా నిన్ను సేవిస్తూ, నిన్ను ప్రార్థిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ నీ ఉన్నతమైన ప్రేమయందు నిలుచుటకు మా అందరికీ నీ కృప దయచేయండి. మేము బలహీనం ప్రభా, బలపరచు. మేము రోగులం ప్రభా, మాకు స్వస్థతను దయచేయి ప్రభా. ప్రత్యేకించి నీ వాక్యమును అనుసరించి, నీ చిత్తమును అనుసరించి, నీ ఉద్దేశములను అనుసరించి నడుచుటకు, జీవించుటకు మాకు నీ కృప దయచేయండి. అంత్య దినాలు, అపాయకర దినాల్లో ఉన్న మేము ఈ రాకడ సమయానికి నాయన తగు సిద్ధపాటు కలిగిన వారముగా మేమందరం ఉండుటకు నీ సహాయము దయచేయండి. నీ యొక్క ప్రేమ, నీ కనికరం, కృపలు నీ పట్టణముపై నిలుచునని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా అయ్యా 70 సంవత్సరములు అది భయంకరమైన పరిస్థితులలో ఉన్న పరిస్థితులు, ఆ దినములు సంపూర్తి అవుతున్న సందర్భములో నీ సేవకుడు, నీ భక్తులైన దానియేలు చేసిన విజ్ఞాపన మీరు అంగీకరింపజేసుకుంటున్నందుకే వందనాలు నాయనా. నేడు మేము నీ ఎదుట అటు రీతిగా జీవించుటకు, నిలిచియునుటకు, సదాకాలము నీతో కొనసాగుటకు మా అందరికీ నీ కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు ఆ కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. వివాహ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్న కుటుంబాలను బట్టి, బిడ్డలను బట్టి మీరే మహిమ పొందమని వాతావరణం అనుకూలింప చేయండి. వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్తము క్రమముగాను మర్యాదగాను జరిగించండి. నేరుదిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై ఉంచండి. నీ వాక్కు వెలుగులో మమ్మల్ని నింపండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆఖడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మనల్ని అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.